రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని రూపుమార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు. కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది.